వెల్కమ్ టు ప్రైమ్ పేజెస్. నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. మే మొదటి వారంలో నాని హీరోగా నటించిన హిట్రీ భారీ బజ్ తో విడుదల కానుంది. దానికి పోటీగా సూర్య హీరోగా నటించిన రెట్రో కూడా అదే వారంలో విడుదల కానుంది. సాధారణంగా అయితే నాని హీరోగా నటించిన హిట్రీకి భారీ బజ్ ఉంది కాబట్టి సూర్య రెట్రోలో విడుదలకు వాయిదా వేసుకునేవారు. కానీ తమిళనాట కూడా విడుదల చేయాల్సి ఉంది. అందులోనూ అక్కడ సూర్యకు ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని ఇదే వారంలో విడుదల చేస్తున్నారు. ఇలాంటి కారణాల వలన విడుదల తేదీని వెనక్కి తీసుకోవడానికి రెండు సినిమాలకు వీలు లేదు. అందుకే రెండు భారీ సినిమాలు ఒకే వారంలో విడుదల కానున్నాయి. అయితే సినిమా విడుదలకు ముందే ఈ రెండింటి బిజినెస్ ఎలా ఉంటుంది అని విశ్లేషిస్తే ఈ రెండు సినిమాల్లో హిట్రీ కమర్షియల్ గా మంచి బజ్తో ముందుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి స్క్రీన్ ఇప్పటికే ఫుల్ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే రెట్రో సినిమా కలెక్షన్లు ఆశించినంతగా కనిపించట్లేదు. రెట్రో టీజర్ కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ ట్రైలర్ ఎంత మాత్రం ప్రేక్షకులకు ఆసక్తి కలిగించలేదు. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమా బిజినెస్ విషయానికి వస్తే 25 కోట్ల నుంచి 30 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం పర్సంటేజ్ తీసుకుంటే సీటెడ్ హక్కులు దాదాపు 5 నుంచి 5.50 వరకు జరిగినట్లు సమాచారం. ఇక నైజాం ఏరియాకు దాదాపు 9 కోట్ల దాకా జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఆంధ్ర ఏరియాకు 10 కోట్ల దాకా బిజినెస్ జరిగినట్లు సమాచారం. అయితే సినిమా కొన్న 2 తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ సినిమా యావరేజ్ స్టాక్ వచ్చినా భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. మొదటి 2 రోజులు 2.5 కోట్ల ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ఓ డిస్ట్రిబ్యూటర్ కాన్ఫిడెన్స్ గా చెప్పారు. అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి కారణం ఏంటి అని అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెబుతూ ఈ సినిమా కోసం నాని, శ్రీనిధి శెట్టి చేసిన ప్రమోషన్ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే కారణమయ్యాయి. అంతేకాదు మే 1న పబ్లిక్ హాలిడే ఉంది. సినిమాకున్న బజ్ కారణంగా అన్ని షోలు అన్ని థియేటర్స్ ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మంచి ఓపెనింగ్స్ రావడానికి ఆస్కారం ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్స్ కు మొదటి రోజే దాదాపు 42 to 50% వరకు రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పెద్ద లాభాలు వచ్చే అవకాశం ఉంది. యావరేజ్ టాక్ వచ్చిన సినిమా ప్రాఫిట్ లోనే ఉంటుంది. ఎందుకంటే వేసవి సెలవులు ఉండడం, హీరో నానిని కుటుంబ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడటం, గత 2 వారాల నుంచి మంచి సినిమా లేకపోవడం, వచ్చే 2 వారాలలో కూడా చెప్పుకోదగ్గ సినిమా లేకపోవడంతో హిట్ 3 టాక్ తో సంబంధం లేకుండా మంచి లాభాలు సాధించే దిశగా వెళుతుందని నిపుణులైన డిస్ట్రిబ్యూటర్లు విశ్లేషిస్తున్నారు. థియేటర్ లో హిట్ 3ని 5 కోట్లకు కొన్నారు. ప్రస్తుతం సినిమా మీద ఉన్న బజ్ ని దృష్టిలో పెట్టుకుని మా అంచనా ప్రకారం మొదటి రోజు 2.5 కోట్ల షేర్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రాయలసీమ లాంటి ప్రాంతాలలో మొదటి రోజే కొంచెం షేర్లు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే సింగిల్ థియేటర్స్ రెంట్ బేస్ లో వేస్తారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్ కు షేర్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. ఇక ఇతర సెంటర్లతో మల్టీప్లెక్స్లు కాబట్టి వాటిలో పర్సంటేజ్ పైన వేస్తారు కాబట్టి ఆయా ప్రాంతాలలో ఇక్కడ ఉన్నంత షేర్ కనిపించకపోవచ్చు అంటూ సీడెడ్ డిస్ట్రిబ్యూటర్లు ఒక ఆయన తెలిపారు. ఇకపోతే నాని హీరోగా గతంలో ఇలాంటి ప్రమోషన్స్ తో వచ్చిన దసరా సినిమా కూడా 25 కోట్ల బిజినెస్ చేసింది. అయితే కేవలం నైజాం నుంచి ఆ చిత్రం 20 కోట్ల దాకా వసూలు చేసింది. సీడెడ్ ఆంధ్రాలో కొంతమందికి నామినల్ లాస్ అయింది. ఇక సూర్య హీరోగా నటించిన రెట్రో సినిమా విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాల బిజినెస్లు 9 నుంచి 10 కోట్ల రేంజ్ లో జరిగిందని సమాచారం. సూర్య నటించిన ఈ సినిమాకు పెద్ద బజ్ లేదు. అంతేకాకుండా రెట్రో ట్రైలర్ ప్రేక్షకులను నిరాశపరిచింది. మేకర్స్ సినిమా బాగుంటుంది అని చెబుతూ అటు ప్రేక్షకుల్లో ఇటు డిస్ట్రిబ్యూటర్లో ఎగ్జిబిటర్లో ఎందుకో ఈ సినిమాకు పెద్దగా బజ్ లేదు. అయితే కొంతమంది విశ్లేషకులు మాత్రం దీనిపై ఒక కోణంలో మాట్లాడుతున్నారు. సూర్య తమిళ హీరో కాబట్టి ఇక్కడ పెద్దగా అడ్వాన్స్ బుకింగ్ జరగలేదు. తెలుగు ప్రేక్షకులు నాని వైపే మొగ్గు చూపారు. అయితే తమిళనాడులో రెట్రోకు మంచి కలెక్షన్స్ ఉన్నాయి. నాని హిట్ 3కి అక్కడ పెద్ద బుకింగ్స్ లేవు. అంటే ఇక భాషాభిమానం మెయిన్ రోల్ ప్లే చేసింది. అలానే మనం సూర్య నటించిన రెట్రోను తక్కువగా అంచనా వేయలేం అంటూ చెబుతున్నారు. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ట్రైలర్లో కనిపించిన అలాంటి తమిళ కామెడీ తెలుగు ప్రేక్షకులను ఎంత మాత్రం ఆకట్టుకోలేదంటూ చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ వారం సాగుతున్న హిట్ 3 రెట్రో పోటీలో హిట్ 3 కమర్షియల్ గా తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.